జనప్రియ అప్స్కేల్ 2 BHK 45 lakhs, 3 BHK 60 lakhs మాత్రమే. సితారా సైనిక్పురి. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ సంగీత. పిన్ని కూతురికి ప్రెగ్నెంట్ చేసిన అన్నయ్యకు జైలు శిక్షను విధిస్తూ కోర్టు రీసెంట్గా తీర్పు ఇవ్వడం జరిగింది. 21 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించాలి, అంతేకాకుండా 25,000 రూపాయలని ఫైన్గా కోర్టుకు కట్టాలి. ఒకవేళ కట్టని పక్షంలో 1 ఏడాది పాటు సాధారణ జైలు శిక్ష ఉంటుంది. దాంతోపాటు 5,000 రూపాయలని కోర్టుకు ఫైన్గా చెల్లించాలి అని చెప్పడంతో పాటు ఎవరికైతే చెల్లి అవుతుందో ఆ అమ్మాయికి ప్రెగ్నెంట్ చేశాడు కాబట్టి నష్టపరిహారం కింద 10 లక్షల రూపాయలను ఆ అమ్మాయికి ఇవ్వాలి అని చెప్పేసి కూడా కోర్టు రీసెంట్గా తుది తీర్పును వెల్లడించడం జరిగింది. ఈ తీర్పు కూడా 4 సంవత్సరాల తర్వాత రావడం జరిగింది. అసలు ఒకసారి కేసు వివరాల్లోకి వెళ్తే మనం పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందు నల్గొండ జిల్లాలోని కట్టంగూరు మండలము ఒక గ్రామంలో ఒక అమ్మాయి వాళ్ళ అమ్మ ముందుగానే కొన్ని అనివార్య కారణాల వల్ల చనిపోవడం జరిగింది. వాళ్ళ ఫాదర్ నల్గొండ మున్సిపాలిటీ కార్యాలయంలో పనిచేస్తూ ఉంటాడు. అయితే అతను అన్ఎక్స్పెక్టెడ్గా చనిపోవడంతో ఆ ఉద్యోగము అతని తమ్ముడైన వ్యక్తికి రావడం జరిగింది. అయితే వస్తూ కూడా ఇతను అగ్రిమెంట్ చేపించేసుకున్నాడు. ఎవరైతే ఆ పాప ఉందో, ఒకటే పాప కాబట్టి ఆ పాప యొక్క బాధ్యత మొత్తం నేనే తీసుకుంటాను, తను చదివించడము, తను జీవితంలో ఏ విధంగా సెటిల్ అవ్వాలనుకుంటుందో ఆ విధంగా అన్ని బాధ్యతలు కూడా నేనే తీసుకుంటాను అని చెప్పడంతో ఆ జాబ్ని కూడా తండ్రి స్థానంలో ఇతనికి కేటాయిస్తూ ఇవ్వడం అనేది జరిగింది. అయితే జరిగిన నేపథ్యంలో ఆ అమ్మాయిని తీసుకెళ్లి ఒక 1 month పాటు వరకు మాత్రమే స్కూల్కు పంపించారు. దాని తర్వాత నెక్స్ట్ మొత్తం ఆ స్కూల్ మొత్తం మాన్పించేసి పనులకు పంపించేవారు. కూలి పనికి అలా పంపించేసి నువ్వు సంపాదించుకోనరా, నిన్నెవరు పోషిస్తారు ఏంటి అని చెప్పేసి అంటే అది తట్టుకోలేక తను వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది. పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి అక్కడ ఇంకా ఉంటున్న సమయంలో వాళ్ళ పెద్దమ్మ కూడా ఏదైతే పారిశుద్ధ్య కార్మికురాలుగా ఉదయం పూటనే లేచి వెళ్ళి అది రోడ్లు క్లీన్ చేస్తూ ఉంటారు కదా, అలాంటి పనిలో పనిచేస్తూ ఉంటుంది. ఆవిడ 4 గంటలకే ఉదయం లేచి వెళ్ళిపోవడము, తర్వాత వీళ్ళ పిన్ని కూతురు కొడుకు ఎవరైతే ఉన్నారో అతను ఇంటికి రావడము, వచ్చేసి ఈమెను బెదిరించేసి ఆవిడని లొంగ తీసుకోవడం అనేది చేశాడు. నేను ఆల్రెడీ ఇలాంటివి చేశాను, ఎవరైతే నాకు ఎదురు తిరిగారో నన్ను రిజెక్ట్ చేశారో వాళ్ళని నేను అసలు ఇంకా భూమి మీదనే లేకుండా చేయడం జరిగింది అని చెప్పేసి ఆవిడని చాలా వరకు బెదిరించడం చేశాడు. ఆ అమ్మాయి మైనరు. ఆయన ఇంకా భయపడిపోయి అమ్మో నన్ను ఎక్కడ చంపేస్తాడో, ఇంకా వాళ్ళని ఎక్కడ చంపేస్తాడో అని భయపడి అలా ఒక 10 to 15 times కూడా అతని అడిగిన ప్రతిసారి కూడా తనతో కలవడం అనేది జరిగింది. అయితే ఆవిడ బాడీలో మార్పులు ఇవన్నీ కూడా ఎవరైతే అత్తయ్య ఉంటుందో వాళ్ళ అత్తయ్య దగ్గరికి వెళ్ళేసి నాకు ఇలా అవుతుంది అని అంటే ఆవిడ ఏం చేసిందంటే ఇమీడియట్గా హాస్పిటల్కి తీసుకెళ్ళి ఎందుకు ఈమె బాడీలో ఇలా జరుగుతుంది అని చెప్పేసి మొత్తం చెక్ చేపిస్తే ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అని చెప్పేసి తెలిసిన తర్వాత వాళ్ళ అత్తయ్య అడిగింది అసలు ఏం జరిగింది, ఎక్కడికి వెళ్ళి వచ్చింది, ఎవరిని ఇష్టపడ్డావు, ఎవరితో వెళ్ళావు అని చెప్పేసి చాలా కోపంగా అడిగితే నేనేం తప్పు చేయలేదు, ఇలా అన్నయ్య వచ్చి నా మీద ఇలాంటి అఘాయిత్యానికి పాల్పడ్డాడు, నన్ను చంపేస్తానని బెదిరించాడు, ఇవన్నీ చేశాడు, నేను భయపడిపోయి నేను ఇలా చేయడం జరిగింది అని చెప్పేసానంటే ఇమీడియట్గా ఏదైతే నల్గొండ వంటం పోలీస్ స్టేషన్ ఉంటుందో అక్కడికి వెళ్ళేసి వాళ్ళు కేసు ఫైల్ చేశారు. అప్పుడు ఆ అమ్మాయి మైనర్ కాబట్టి పోక్సో కింద ఆ కేసు ఫైల్ చేసేశారు. అట్లా జూన్ 9, 2021లో ఈ కేసు ఫైల్ అవుతే ఇంకా అప్పటి నుంచి కూడా ఆ కేసు హియరింగ్స్ అన్నీ అయిపోయి అన్ని ఎవిడెన్సెస్ అన్ని సబ్మిట్ చేసిన తర్వాత అప్పుడు ఆ అమ్మాయి అంటే ఎప్పుడైనా సరే ఇవన్నీ పూర్తి స్థాయిలో చేయడానికి కొంచెం టైం పడుతుంది. అన్ని ఎవిడెన్సెస్ చూసి ఇక్కడ నిజంగానే తప్పు జరిగింది, ఇలా బెదిరించాడు, ఇలా జరిగింది అని చెప్పేసి అన్న తర్వాత ఆ అబ్బాయి ఎవరైతే ఉన్నారో అన్న వ్యక్తికి 21 ఏళ్ల పాటు కూడా జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. అంటే చాలామంది అనుకుంటారు కదా నేను చేస్తే తప్పు ఏం కాదు, బెయిల్ మీద బయటికి రావచ్చు, నన్ను ఎవరు ఏం చేయలేరు, ఈ కేసు ప్రూవ్ అవ్వడానికి చాలా టైం పడుతుంది, అప్పటి వరకు ఏదో ఇంకా చూసుకుందాంలే అని చెప్పేసి అన్నట్టు ఇంకా కొన్ని తప్పులు చేస్తూనే వస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఏంటంటే ఎవిడెన్సెస్ ప్రాపర్గా ఉండి అన్ని ఖచ్చితంగా కనుక మనం కోర్టులో ప్రొడ్యూస్ చేసినట్టయితే ఇమీడియట్గా 4 సంవత్సరాల్లోనే పోక్సో కింద అతనికి శిక్ష పడింది అంటే మామూలు విషయం కాదు. అంటే ఎవిడెన్సెస్ అన్ని ఎంత క్లియర్గా ఉన్నాయి, ఆ పాప చెప్పిన మాటలు కానివ్వండి, ఆ పాప దగ్గర తీసుకున్న స్టేట్మెంట్ కానివ్వండి, అదేవిధంగా ఆవిడ ఏదైతే మెడికల్ రిపోర్ట్ ఉంటుందో ఆ రిపోర్ట్ కానివ్వండి, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఈ అబ్బాయితో చూసామని చెప్పడం కానివ్వండి, ఆ అబ్బాయి చెప్పిన దానికి ఇవన్నీ కూడా మొత్తం చూసేసి షార్ట్ షీట్లో ఏం రాశారు, ఎంతమందిని ఇన్వాల్వ్ చేశారు ఏంటిది అని చెప్పేసి అన్న తర్వాతనే ఇవన్నీ కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. అప్పుడు కోర్టుకు నిందితులను పిలుస్తారు, పిలిచిన తర్వాత రిమాండ్కి పంపిస్తారు, రిమాండ్కి పంపించిన తర్వాత వాళ్ళు బెయిల్ అప్లై చేసుకుంటారు. కొన్ని కేసులలో పోక్సోలో బెయిల్ అనేది ఛాన్సెస్ ఉండదు. అండ్ ఇందులో ఈ కేసులలో పోక్సోలో ఖచ్చితంగా కూడా చాలా వరకు కూడా కాంప్రమైజింగ్ అనేది ససేమీరా
అది మాత్రం ఉండదు. చాలామంది గమనించాల్సిన విషయం. ఇప్పుడు చాలామంది ఏం చేస్తారు అంటే మేము కూర్చొని సెటిల్మెంట్ చేసుకుంటాము, లేదంటే ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటాము, ఆ అమ్మాయితో జీవితం గడుపుతాము, ఈ కేసులు వాపస్ తీసుకోండి అంటే పెట్టేంత వరకు మాత్రమే ఆ అమ్మాయి చేతిలో ఉంటుంది. మైనర్ ఎవరైతే ఉంటారో ఆ అమ్మాయి పాప చేతిలోనే. ఎప్పుడైతే కోర్టు వరకు కేసు వెళ్తుందో అప్పుడంతా కోర్టు చేతుల్లోనే ఉంటుంది. దాంట్లో చాలా క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది. బోత్ సైడ్ పార్టీస్ ఒకవేళ ఒప్పందంతో వచ్చేసి మేమిద్దరం కాంప్రమైజ్ అవుతాము, ఈ కేసును విత్డ్రా చేయండి అన్నా కూడా అక్కడ కాంప్రమైజింగ్కి ఆప్షన్ లేదు అని చెప్పి చాలా క్లియర్గా కూడా ఆ సెక్షన్లో పొందుపరచడం అనేది ఉంటూ ఉంది. అంటే ఇలా చూసుకుంటే చాలామంది తప్పులు చేస్తూ ఉంటారు, శిక్షలు పడ్డా కూడా చూసుకుందాంలే అని చెప్పేసి అనుకుంటారు కదా. ఇప్పుడు చూసారు 4 సంవత్సరాల తర్వాత అయినా కూడా 21 ఏళ్ల పాటు జైలు శిక్ష అంటే మామూలు విషయం కాదు. దాంతోపాటు అమ్మాయికి 10 లక్షల రూపాయల డబ్బులు కూడా నష్టపరిహారం ఇవ్వాలి. దాంతోపాటు 25,000 రూపాయలు కోర్టు ఫైన్ అనేది కట్టాలి. ఒకవేళ కట్టని పక్షంలో ఇంకొక సంవత్సరం పాటు అంటే ఈ 21 ఏళ్ళు, అది కాకుండా ఫైన్ కట్టకపోతే ఇంకొక సంవత్సరం అంటే 22 ఏళ్ల పాటు కూడా అతను జైల్లోనే మగ్గాల్సిన విషయము. ఇంకా దాంట్లో బెయిల్ ఉండదు, ఎందుకంటే ఆల్రెడీ ప్రూవ్ అయిపోయింది అతను నిందితుడు అని చెప్పేసి ప్రూవ్ అయిపోయింది కాబట్టి తనకు బెయిల్ తీసుకొచ్చేసి బయటకు తీసుకురావడం అనేది ఉండదు. శిక్ష అనుభవించాల్సిందే. ఇంకా అతని జీవితం అంతా కూడా జైల్లోనే గడపాల్సిందే. ఇలాంటివన్నీ ఉంటాయి. నేను చెప్తూనే ఉన్నాను, అంటే మనకు ఎప్పుడైనా ఇన్సిడెంట్ జరుగుతుందో ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు మాత్రమే బయటికి చూపిస్తున్నారు. తర్వాత ఏం జరుగుతుంది, ఆర్డర్స్ ఏమొస్తున్నాయి, ఎన్ని ఇయర్స్ పాటు శిక్ష పడుతుంది అనేది మాత్రం ఎవరు ఫాలో అవ్వట్లేదు. అవుతే తెలుస్తుంది. ఇప్పుడు కనుక ఆ అబ్బాయిని కనుక మీరు ఎవరైనా వెళ్ళి కనుక్కుంటే నేను అనవసరంగా ఆవేశంలో చేశాను, నేను ఈ వీడియోస్ చూశాను, ఆ వీడియో చూశాను, నేను తట్టుకోలేకపోయాను, ఇలా చేశాను, అలా చేశాను, అమ్మాయిని బెదిరించానని చెప్పేసి పశ్చాత్తాపంతో చెప్పిన మాటలు బోలెడు ఉంటాయి. అంటే ఆ క్షణంలో చేసేస్తారు, ఏదో లొంగపరుచుకోవడానికో, లేకపోతే నెక్స్ట్ బెదిరించడానికో, లేకపోతే ఏదో ఒకటి చేయడానికి, తన కోరికను తీర్చుకోవడానికి. తర్వాత నెక్స్ట్ రియలైజేషన్ వచ్చినా కూడా అప్పటికి శిక్షలు అనేవి పడిపోతాయి. ఇంకా దాన్ని మనం కరెక్షన్ చేసుకోవడానికి ఛాన్సే ఉండదు. ఇవన్నీ కూడా ఎవరు గమనించకుండా ఇష్టానుసారంగా ఇష్టం వచ్చినట్టు వావి వరుసలు మర్చిపోయి మరి వారితో ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ పెట్టుకోవడంతో పాటు ఇంకా కొంతమంది అయితే బెదిరించి ఇలాగే నేను ఆల్రెడీ హత్య చేశాను, ఒప్పుకోకపోతే నాకు ఇదంతా కామను, నేను ఎవరన్నా రమ్మంటే రావాల్సిందే నా దగ్గరికి అని చెప్పేసి ప్రలోభ పెట్టి బెదిరించి చిన్నపిల్లలతో ఇలా కనుక మీరు వారి జీవితాలతో ఆడుకున్నట్లయితే కోర్టు చూస్తూ ఊరుకుండే ప్రసక్తే లేదు. ఇలా ఎన్ని సంవత్సరాలైనా సరే మీరు జైల్లో జీవితం గడపాల్సిందే. శిక్షలు అలాగే ఉంటాయి. అది ఒకసారి అబ్జర్వ్ చేయాలి. దయచేసి ఈ కోర్టు తీర్పు పట్ల మాత్రం చాలా మంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా సరే కానీ అక్కడ మాత్రం పాపకు అన్యాయం జరిగింది. కానీ ఎలాంటి వివరాలు కూడా బయటికి రాకుండా గోప్యంగానే ఉంచుతూ పోలీసులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకొని ఆ అమ్మాయికి అయితే నష్టపరిహారం కింద 10 లక్షల రూపాయలను ఏదైతే కోర్టు కేటాయించిందో దాన్ని ఇప్పించే ప్రయత్నం చేశారు. దాంతోపాటు ఆవిడ వివరాలన్నీ కూడా చాలా గోప్యంగా ఉంచి ఎక్కడ జరిగింది, ఏంటిది, ఎవరికి జరిగింది అనేది కూడా వివరాలు బయటికి రానివ్వకుండా ఆ ముద్దాయి ఎవరైతే ఉంటారో అతనికి పనిష్మెంట్ అనేది పడేలా చేశారు. సో ఈ విషయంలో మాత్రం చాలా హర్షించదగ్గ విషయమే అని చెప్పేసి ఎవరైతే పాపకు సంబంధించిన మేనత్త కానివ్వండి, పెద్దమ్మ కానివ్వండి, వీళ్ళందరూ కూడా చాలా హర్షం వ్యక్తం చేశారు. పిన్ని కూడా వాళ్ళ కొడుకును చాలా వరకు తీవ్రంగా ఖండిస్తూ వచ్చింది. నాకు తెలియదు, అసలు ఇలాంటి ఘోరం జరుగుతుందని నాకు తెలియదు, నేను అసలు పాపను పట్టించుకోలేకపోయానని చెప్పేసి ఇప్పుడు పశ్చాత్తాపడుతుంది. అదంతా కాదు, వాళ్ళు కూడా కొంచెం శిక్ష అనుభవించాల్సి తప్పదు. ఎందుకంటే కానీ ఇక్కడ మాత్రం షార్ట్షీట్లో ఆ అమ్మాయి చెప్పలేదు కాబట్టి వారికి ఎలాంటి శిక్షలు లేకుండా పడలేదు. ఒకవేళ చెప్పి ఉండేది ఉంటే బాబాయికి తెలుసు, పిన్నికి తెలుసు అని చెప్పేసి ఒక మాట చెప్పి ఉండేది ఉంటే వాళ్ళకు కూడా శిక్షలు పడే అవకాశం ఉండేది. కానీ అక్కడ కేవలం అన్నయ్య ఎవరైతారో ఆ అన్నయ్య గురించి చెప్పింది, అతను భయపెడిచిన మాటలు చెప్పింది, అతను లొంగపరుచుకున్న విషయాన్ని చెప్పింది. కాబట్టి అక్కడ ఎవరైతే మెయిన్ పర్సన్ ఉంటారో ఆ పర్సన్ని మాత్రమే A1గా చూపించేస్తూ షార్ట్షీట్ ప్రిపేర్ చేసేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం అనేది జరిగింది. సో చట్టాలు ఊరికేనే ఉండవు, ఖచ్చితంగా పనిష్మెంట్ చేస్తూనే ఉంటాయి. ఈ వీడియో త్రూ చాలా మందికి కొంచెమైన విషయం అర్థమై ఉంటుంది అనుకుంటున్నా. వావి వరుసలు మర్చిపోతున్నారు కాబట్టి పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం తల్లిదండ్రులకి, అదేవిధంగా చుట్టాలు వాళ్ళు వీళ్ళని పంపించే ప్రసక్తి మాత్రం చెయ్యొద్దు దయచేసి. ఒకవేళ వెళ్ళినా కూడా మీరు కూడా వాళ్ళతో పాటు వెళ్ళండి, 1 గంట 2 గంటలు ఉండండి, తర్వాత తీసుకొని రండి. ఎందుకంటే రోజులు బాగాలేవు, ఎలాంటి నష్టం జరుగుతుంది అనేది మనం అంచనా వేయలేని సిచ్యువేషన్లో మనం ఉన్నాం. సో జాగ్రత్త. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe
iDream. And don't forget to subscribe to iDream.